దేవుడు ఊరకే చెప్పడు, దేవుడు ఊరకే ఏది పాటించమంటాడు. నెహెమ్యా 10 చెప్తాడు, మన పితరులు ఎలా చేసినందుకే ఐగుప్తిలో బానిసలు అయ్యారు, ఇప్పుడు మళ్ళీ ఎలా చేస్తున్నారు, మళ్ళీ బానిసలు అయ్యాం, మళ్ళీ చేస్తే మళ్ళీ బానిసలు అవుతాం. మీరు ఎందుకు దేవుని ఆజ్ఞలు పాటించట్లేదు? ఆయన సన్నిధికి వచ్చి ఏడవండ్రా, పేదోళ్ళను చూడండిరా, లేనోడికి పెట్టండిరా, కలిసి కూర్చుని ఆయన సన్నిధిలో కాస్తంత భోజనం చేయండిరా. 100 రూపాయల సంపాదనలో కనీసం 10 రూపాయలు కూడా నువ్వు దేవునికి ఇవ్వలేకపోతున్నావంటే నిన్నేమనాలరా? దేవుడికి ఇవ్వడం అంటే ఏంట్రా? నీ పొరుగోడికి పెట్టడం. దేవుడికి ఇవ్వడం అంటే ఏంట్రా? ఆయన కార్యక్రమాలను ప్రోత్సహించడం. దేవునికి ఇవ్వడం అంటే ఏంట్రా? ఆత్మల కొరకు అనేకులను బలపరచడం. దాని కొరకు నీ రెక్కల కష్టంలో ఒక 10 నువ్వు ఇవ్వలేకపోతున్నావంటే నువ్వు దేవునికి ఏం భయపడుతున్నట్టు? నేను భయపడుతున్నా, నా సంపాదనలు ఇదిగో, నేను 1,00,000 సంపాదిస్తే నా సంపాదనలు నీకు ఎంత ఇవ్వాలో నేను పర్సంటేజ్ తీస్తున్నాను ప్రభు, నేను భయపడుతున్నాను అనగలవా? మనకిచ్చిన చల్ అడుగుతుందండి, మనం చదువుతున్న చాలా తక్కువ, ఇవన్నీ వదిలేస్తారు, అసలు కంటెంట్ అంతా వదిలేస్తారు. పాస్టర్లు అందరూ ఏం పట్టుకున్నారు చెప్పిన? 10వ ఇచ్చేయండి అన్నారు. అసలు విషయం కాదు, వదిలేశారు. 10వ ఒకవేళ అడుగుతున్నారు, 10వ ఇస్తారు, ఓకే. ఆ 10వ ఏం చేస్తున్నావు? నీ సామ్రాజ్యాన్ని కడుతున్నావా? ఆ 10వ ఏం చేస్తున్నావు? పేదోళ్ళకి పెడుతున్నావా? ఆ 10వ ఏం చేస్తున్నావు? ట్యాక్స్ ఎగ్గొట్టడానికి కొన్ని డెమోలు ఏమన్నా చూపిస్తున్నావా? ఆ 10వ ఏం చేస్తున్నావు? నువ్వే మేళ్ల మీద మేళ్ళు, బంగ్లాల మీద బంగ్లాలు, నీ యొక్క చర్చిని ఒక పెద్ద అంతఃపురంలా తయారు చేస్తున్నావా? ఏం చేస్తున్నావు? 10వ ఎందుకు ఇవ్వాలి? బలులు ఎందుకు ఇవ్వాలి? పేదోళ్ళకి అన్నం పెట్టడానికి ఇవ్వాలి. 10వ ఎందుకు ఇవ్వాలి? కలిసి కూర్చోడానికి ఇవ్వాలి. 10వ ఎందుకు ఇవ్వాలి? ఐక్యత కొరకు తీసుకోవాలి. 10వ ఎందుకు తీసుకోవాలి? దేవుని సన్నిధిలో భయపడుతున్నామని, కమాండ్ పాటిస్తున్నామని ఎక్స్పోజ్ చేసుకోవడానికి ఇవ్వాలి.